వినానా పరిశుద్ధాత్ముడు మనకెందుకు అవసరం? కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరం కాని విషయాల్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు తెలియజేస్తాడు మనకు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే, ఏదైతే దేవుడు సిద్ధపరిచిండో దాన్ని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడిండు. హల్లెలూయా. ఈరోజు ఇంకో వాక్య భాగాన్ని మనం దానికి అనుకూలంగా మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం అందరూ జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుదాం. 5వ వచనం నుండి శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. చాలిగా నేను చెప్పిన వరకే చదివి జాగ్రత్తగా నాకై చూడాలి. ఓకేనా? మీరు మళ్ళా చదవాలి, బాగా అర్థం కావాలి. ఓకేనా? వాక్యాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఓకే, రైట్. హల్లెలూయా. ఇక వినాలా, మనకు క్రైస్తవులకు, అందరు చెప్పాలి, ఎవరికి? లోకస్తులకు కాదు, క్రైస్తవులకు మన ఎదుట 2 రకాల జీవితాలు ఉంచబడి ఉన్నాయి. ఎన్ని రకాలు? ఒకటి శరీర సంబంధమైన జీవితం, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. శరీర సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, ఈ 2 ఉన్నాయి. వినాలి, మనం యేసు ప్రభువుని నమ్మక ముందు వరకు ఏ జీవితాన్ని సాగించడం అంటే శరీర సంబంధమైన జీవితాన్ని సాగించింది. కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు మన కంటికి కనబడకపోయినా దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించిన వారమై, గుర్తుపట్టిన వారమై మనం ఏం చేసినామంటే ఆ ఆత్మ దేవుణ్ణి, కనబడని దేవుణ్ణి నమ్మాలని ఒక అడుగు శరీరం నుంచి ఒక అడుగు ముందలకేసి మనం ఏం చేసినామంటే ఆత్మలోకాన్ని నమ్మటానికి మనం తీర్మానం చేసినాం. ఏ లోకాన్ని నమ్మడానికి? వినాలి, మనం ఎటు వెళ్తున్నాం, అసలు మనం చేసే పని ఏంటిది అది అర్థం చేసుకుంటే ఆ పనిలో మనం ముందుకు సాగాలా వెనుకోవాలా అర్థమైంది. ఓకేనా? మనం ప్రారంభించింది ఏంటయ్యా అంటే ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడం. ఏ జీవితం? శరీర సంబంధమైన జీవితం కాదు. మనం ప్రారంభించినటువంటి జీవితం బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ప్రారంభించడం. అందుకనే బైబిల్లో రాసినటువంటి మాటను మనం గమనిస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంచుతారంట? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. వినాలి, ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. శరీరానుసారులు అంటారు, రెండోది స్పిరిచువల్ మ్యాన్ అండ్ కార్నల్ మ్యాన్ అని అంటారు. అంటే శరీరాన్ని అనుసరించి బ్రతికే వారిని శరీరానుసారులు అంటారు. ఆత్మను అనుసరించి బ్రతికే వారిని ఏమంటాం? ఇక వినాలి, ఓకేనా? ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచి పదాలు ఉన్నాయి వీటికి. ఫ్లెష్ కంట్రోల్డ్, స్పిరిట్ కంట్రోల్డ్ అని. శరీరాధీనంలో బ్రతికే వాళ్ళు, ఆత్మాధీనంలో బ్రతికే వాళ్ళు ఎవరు? అది శరీరానుసారులు ఏ ఆధీనంలో బ్రతుకుతారు? శరీర విషయాల మీద శరీరాధీనంలో బ్రతుకుతారు వాళ్ళు. ఆత్మానుసారులు దేని విషయ ఆధీనంలో బ్రతుకుతారంటే ఆత్మాధీనంలో వాళ్ళు జీవిస్తారు. హల్లెలూయా. ఇక వినాలే, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆదాము శరీర సంబంధి కాదు, శరీరంతో ఉన్నటువంటి ఆత్మ సంబంధి. ఎవరైనా? అందుకనే ఆయన అప్పుడు దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుడు ఆయనతో వచ్చి మాట్లాడుతుండు. ప్రతిరోజు దేవుడు ఆయనతో మాట్లాడుతుండు. ఆయన దేవునితో ఏం చేస్తుండే? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనకు దేవునికి వ్యత్యాసాలు ఏమి లేవు. ఇగో ఆదాము దేవుడు ఎట్లా ఆలోచిస్తుండో ఆదాము అట్లనే ఆలోచిస్తుండు. దేవుడు ఎట్లా ప్రవర్తిస్తుండో ఆదాము కూడా అట్లనే ప్రవర్తిస్తుండు. అందుకనే దేవుని మహిమ ఆదాము కాడ ఉండి బైబిల్ రాయబడింది, వారు వస్త్రాలు లేకున్నా కూడా సిగ్గు ఎరగని వారై ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మహిమ వారు కప్పబడి ఉన్నారు, వాళ్ళు దేవుని మహిమతో. హల్లెలూయా. ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే వాళ్ళు శరీరానికి పండు తినడం ఎలా జరిగిందో తెలుసా? బైబిల్ ఏమో రాయబడిందంటే వాళ్ళు పండు తినేటప్పుడు అది పోయింది, అది పని చేయట్లా, అందుకని ఇది పెట్టినాం. ఎప్పుడైతే బైబిల్లో మనం గమనిస్తే ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో, వాక్యంలో ఏమి రాయబడిందంటే ఆ పండు తినటానికి రుచి కలిగిందంట, రమ్యమైందంట. ఎటువంటిది? తినటానికి రమ్యమైంది, బుద్ధినిచ్చేది. దాని తర్వాత వాక్యంలో ఏమి రాయబడింది అంటే చూడటానికి బాగుంది. వినాలే, చూడటానికి బాగుంది. ఏం చూస్తుంది? ఆత్మ చూస్తుందా? కళ్ళు చూస్తే? ఆ పండు చూస్తానికి, పండును చూస్తున్నాం, ఎట్లా చూస్తాం? శరీరమే కదా. దాని తర్వాత తినాలా? తిండి శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా?
దాని తర్వాత తెలివినిచ్చేది అని రాసి. తెలివినిచ్చేది, తెలివి శరీరాందా ఆత్మదా అంటే శరీర సంబంధమైన తెలివి అది. దయ్యం ఏం చెప్పిందంటే తింటే మీరు బాగా తెలివితేటలు అవుతారు, మీరు దేవుని దేవదూతల రూపాన్ని వస్తారు అని దయ్యం ఏం చేసిందంటే కాండాన్ని ఉన్నట్టుగా చెప్పి సైతాను ఏం చేసిందంటే వీళ్ళు అవ్వను పండు తినేలాగా చేసింది. ఎప్పుడైతే ఆ శరీర సంబంధమైనటువంటి దయ్యపు ఆలోచనలకు లోబడదో ఆత్మ సంబంధమైన జీవితం నుండి శరీర సంబంధమైన జీవితానికి అడుగుపెట్టిందా. హల్లెలూయా. అప్పటి నుండి ఆత్మీయంగా ఉన్నటువంటి అవ్వ ఆదాము ఏమైపోయారు అంటే శరీర సంబంధం అయిపోయారు. వాళ్ళ జీవితం శరీర సంబంధంగా అయిపోయి ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే శరీరంతో అట్లా ఆలోచిస్తున్నారు, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. ఇగో వాళ్ళ బ్రతకంతా శరీరం ఆధీనం వల్ల ఉండిపోయింది. జాగ్రత్త వినాలి, మన జీవితం శరీరాధీనం వల్ల ఉన్నది అని ఎలా చెప్తామంటే కొన్ని మనకేమో చేయాలని ఇష్టం ఉండదు, కానీ తప్పకుండా ఏం చేస్తాం వాటిని. అదే పౌలు భక్తుడు కూడా రోమ పత్రిక అంటాడు, ఏవి చేయాలని నాకు ఇష్టం లేదో అయ్యే చేయాలనిపిస్తుంది, ఏవి చేయాలని నాకు ఇష్టం లేదో నా శరీరం వాటినే ప్రేరేపిస్తుంది. కారణం ఏంటంటే ఈ శరీరం దేవుని ఆత్మకు విరోధంగా, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు విరోధంగా, ఆత్మీయ జీవితానికి విరోధంగా నన్ను ప్రేరేపిస్తుంది అని పౌలు భక్తుడు చెప్పిండు ఆయన. హల్లెలూయా. అందుకనే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. బ్రతికినప్పుడు మనకు రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన జీవితం, దాని తర్వాత ఇక వినాలా, ఆదాముకు మనకు తేడా ఏంటంటే ఆయన ఆత్మ సంబంధమైన జీవితం నుండి పడిపోయి శరీర సంబంధమైన జీవితానికి వచ్చిండు. ఆత్మ నుండి ఆత్మీయ జీవితం నుండి ప్రారంభించబడి శరీర సంబంధమైన జీవితానికి ముగింపుకు వచ్చింది ఆయన బ్రతుకు. అంటే ఆత్మీయ లోకం నుండి ఆత్మాధీనం నుండి ఏ ఆధీనానికి వచ్చాడో శరీరాధీనానికి వచ్చిండు. మనమేమో శరీరాధీనం నుండి ఇప్పుడు ఎడొస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ఆత్మ సంబంధమైన జీవితం దాన్ని తిరిగి సాధించే పనిలో మనం ఉన్నాము, తిరిగి పొందుకునే కార్యక్రమంలో మనం ఉన్నాం. మరలా ఆదాములాగా పాపం చేయకముందు ఆదాము ఏ విధంగా మహిమతో ఉన్నాడో, దేవుని ప్రసన్నతతో ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఆత్మీయ ఆలోచనలతోని దైవ పోలికలో దైవ స్వరూపంలో ఉన్నాడో, మరలా మనం ఎట్లా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే మళ్ళా దేవునిలాగా మారడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే ఆదాము ఆత్మ నుండి శరీరానికి వచ్చిండు, మనమేం శరీరం నుండి ఎటవుతున్నాం, ఆత్మీయంగా మనం మారిపోతున్నాం. ఇక జాగ్రత్త మనం గమనిస్తే ఇక వాక్యంలో మనం గమనిద్దాం. ఇక జాగ్రత్తగా నేను చెప్పిన వాక్యాలే మీరు చదవాలి. బైబిల్లో రాయబడింది శరీరానుసారులు చెప్పాలా. ఎట్లా మనం దీన్ని ఒక వ్యక్తి శరీరానుసార ఆత్మానుసార అని మనం గుర్తెట్టబట్టాలంటే వాళ్ళ మైండ్ని బట్టి గుర్తుపట్టాలి, వాళ్ళ ప్రవర్తనను బట్టి గుర్తుపట్టాలి, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి గుర్తుపట్టాలి. ఏందయ్యా అంటే శరీరానుసారులు దేని మీద మనసు పెడతారు, శరీర విషయాల మీద. ఆత్మానుసారులకు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఓకేనా. శరీర విషయాలేందో ఆత్మ విషయాలేందో మనకు తెలిస్తే మనం ఎటువైపు మన మనసు పోతుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇగో శరీర సంబంధమైన జీవితంతో ఇక నష్టమేంది, ఆత్మ సంబంధమైన జీవితంతో లాభం ఏంది, ఈ రెండు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాయి మనం గమనిద్దాం. ఓకేనా. ఇక నేను చెప్పిన వాక్యాలు నేను చెప్పిన వరకే మీరు చదవండి. ఓకే, రైట్. తర్వాత 5వ వచనమే చదవాలి మళ్ళొకసారి. శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము. బైబిల్లో రాయబడింది శరీరానుసారమైన మనసు అంటే ఏంటంట చెప్పాలి జాగ్రత్తగా. బైబిల్లో రాయబడింది ఎవరైతే మనసు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారో వారి మనస్సు వారిని ఎక్కడికి దారి తీస్తుందయ్యా అంటే మరణం. అందరు రెండు చేతులకి తరడు చెప్తాం. వినా ఏంటిది శరీరానుసారమైన మనస్సు అంటే జాగ్రత్తగా వినాలా. శరీరానుసారమైన మనస్సు ఏంటంటే ఈ శరీరం కోరుకున్న దాన్ని చేసేదే శరీరం అనుసారమైన, ఆత్మ కోరుకుంది చేసేదే ఆత్మానుసారమైన మనస్సు. అందరు రెండు చేతులు పెట్టాడో చెప్తాం. వినా ఈ శరీరం చెప్పినట్టు నువ్వు చెప్పినామనుకో ఆ శరీరం నిన్ను యాడికి నడిపిస్తా అంటే మరణానికి నడిపిస్తుంది. వినాలే. నీ లోపల మన లోపల శరీరానుసారమైనటువంటి జీవితం ఉన్నన్ని రోజులు మరణం మన మనసును మన జీవితాన్ని ఏం చేస్తుంది, పరిపాలన చేస్తూనే ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనస్సులోనికి మనం మారినప్పుడు మన మనస్సులో ఏముంటుందంటే జీవం ఉంటుందని బైబిల్ చెబుతుంది. బైబిల్లో రాయబడింది ఈ శరీరానుసారమైన మనస్సు కలిగిన వారి జీవితం ఏంటంటే ఇది మరణంతో కూడినటువంటి జీవితం, ఇది మరణంతో ఉన్నటువంటి జీవితం. అందుకనే ఆ పండు తినగానే వీళ్ళు ఏమైపోతారని దేవుడు చెప్పిండు. దాని తాకాకు దాంట్లో ఏముంది, మరణం ఉంది. అది తినడానికి రుచిగానే ఉంటుంది, ఇగో కళ్ళకు చూడటానికి అందంగానే
ఉంది, అది నిన్ను దేవదూతలాగా మారుస్తుంది అన్నట్టుగా అబద్ధాలు అపవాది చెప్తాడు. కానీ దాంట్లో ఏమి దాగుంది అంటే మరణం ఉంది. రుచి ఉంది కదా అని దాన్ని టేస్ట్ చేస్తువా, దాన్ని టేస్ట్ చేయడానికి ఏముందంటే మరణం ఉంటుంది. శరీరానుసారమైన క్రియలు కూడా మనం ఎప్పుడైతే అనుసరించి పాటించేటప్పుడు టేస్ట్గానే ఉంటాయి, వాటి వెనక మరణం దాగి ఉంటుంది. మీకు చాలా బాగా అర్థమయ్యేలాగా ఈరోజు చెప్తా. ఇక జాగ్రత్తగా చూద్దాం. బైబిల్లో మనం గమనిస్తే ఓకేనా, దాని తర్వాత చూద్దాం. 7వ వచనం చదువుదాం. బైబిల్లో రాయబడింది శరీరానుసారమైన మనస్సు ఒకటి. ఫస్ట్ ఏంటి చదివినాం చెప్పండి. మీరు విని జవాబు చెప్తే అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఓకేనా, మీరు ఆ పద్మస్కి ఏం పోవద్దు. అర్థమైందా? మీరు ఏరే పరవశించిపోతే నేను భూమి మీదనే ఉన్నా, మీ దగ్గరికి రాలేను, అంత ఆత్మీయంగా ఎక్కలేను నేను మీతో పాటు, అందుకోలేను. 2 చేతులు పెడతాడు వచ్చేసా. శరీరానుసారమైన మనస్సు ఒకటి మరణం. రెండోది ఏంటిది? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అందరు వినాలా? శరీరానుసారమైన మనస్సు దేవునికి ఎలా ప్రవర్తిస్తుంది అంటే విరోధంగా ప్రవర్తిస్తుంది, విరోధంగా మా ఆలోచన చేస్తుంది, విరోధంగా దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతుంది, విరోధంగా ప్రవర్తిస్తుంది. వినాలే, శరీరానుసారమైన మనస్సు ఏంటిదయ్యా అంటే దేవునికి శరీరానుసారమైన మనస్సుకు ఎప్పుడు విరోధమే ఉంటుందట. అంటే శరీరానుసారమైన మనసులు ఎవరయ్యా అంటే దేవునికి శత్రువులుగా ప్రవర్తించేవారు. దేవునికి శత్రువులుగా ప్రవర్తించి వారు దేవునికి శత్రువులుగా వారి జీవితాన్ని సాగిస్తారు. దాని తర్వాత చదువుదాం. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే అది దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయదంట, ఎంత మాత్రము కూడా లోబడ నేరదు అని రాసి. అంటే దాని అర్థమైంది, అసలు అది లోబడటానికి ఆస్కారాలే లేవు, లోబడే పరిస్థితే లేదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే బైబిల్లో రాయబడింది దేవుని ధర్మశాస్త్రానికి అంటే దేవుని ఆజ్ఞలకు దేవుని మాటకు శరీర సంబంధమైన మనస్సు లోబడదంట అసలే. హల్లెలూయా. అది అసలు లోబడనేరదని బైబిల్లో రాయబడింది. ఇక జాగ్రత్తగా వినాలి. ఒకటి శరీరానుసారమైన మనస్సు ఎక్కడికి దారి తీస్తుంటే మరణానికి. అందరు చెప్పాలి ఎక్కడికి. దాని తర్వాత విరోధమైంది, దాని తర్వాత లోబడింది, దాని తర్వాత బైబిల్లో 8వ వచనం చదువుదాం. బైబిల్లో రాయబడింది శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు, శరీరానుసారంగా బ్రతికేవారు ఎవరిని సంతోషపరచలేరంట, దేవుణ్ణి సంతోషపరచలేరంట. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, శరీరానుసారంగా బ్రతికే వాళ్ళకు కలిగే 4 నష్టాలు, లేకపోతే వాళ్ళకి కలిగే 4 బాధలు, 4 ఇబ్బందులు, శరీరానుసారమైన జీవితం వలన కలిగే ప్రతిఫలాలు ఏంటో తెలుసా. ఒకటి, దాని ద్వారా మరణం కలుగుతుంది. ఏం కలుగుతుంది? దాని తర్వాత బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే అది రెండోది, అది లోబడదంట, దేవునికి ఏం చేయదు. మూడవది బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇగో లోబడ నేరదంట. దాని తర్వాత అది దేవుణ్ణి సంతోషపరిచే మనస్సు కాదు. ఒక వ్యక్తి శరీరానుసారంగా బ్రతికి నేను దేవుణ్ణి సంతోషపరుస్తా అంటే పిచ్చేది, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాడు. దాని అర్థం శరీరానుసారంగా బ్రతికే మనిషి, మానవుడు, శరీరానుసారంగా జీవించే వ్యక్తి ఎవరిని సంతోషపరచలేడంట, దేవుని సంతోషపరచలేవు. శరీరానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తి బైబిల్లో మనం గమనిస్తే దేవునికి దుఃఖాన్ని, బాధను, వేదనని కలగజేస్తాడు. అది దేవునికి విరోధమైన మనస్సు అంట. ఏ మనస్సు? విరోధమైన మనస్సు. విరోధంగా ఆలోచిస్తుంది, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంది, దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవునికి లోబడకుండా అది జీవిస్తుంది. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినా. బైబిల్లో మనం గమనిస్తే వాక్యంలో ఏం రాయబడిందంటే ఇగో శరీరానుసారమైన మనస్సు. అందరు చెప్పలేనిది ఓకే. దాని తర్వాత ఆత్మానుసారమైన మనస్సు ఏందో మనం చూద్దాం. 8వ అధ్యాయం 6వ వచనం. ఓకే, ఆత్మానుసారమైన మనస్సు ఏంటిదంట? జీవము, సమాధానం. జాగ్రత్తగా వినా. శరీరానుసారమైన మనస్సేమో మరణం, ఆత్మానుసారమైన మనస్సు ఏంటిదంట? జీవం. తర్వాత శరీరానుసారమైన మనసుతో మానవుడికి ఏం దొరుకుతాయి అంటే సమాధానం దొరుకుతుందంట. ఈ ఆత్మానుసారమైన మనసుతో సమాధానం దొరుకుతుంది. శరీరానుసారమైన మనసుతో ఏమి దొరకదు?
సమాధానం దొరకదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు వాళ్ళ జీవితానికి. ఒక వ్యక్తికి నెమ్మది సమాధానం కావాలంటే ఆ వ్యక్తి తన జీవితంలో సమాధానం, ఇదే ఆత్మానుసారమైన మనసుకు ఆ వ్యక్తి రావాలి. హల్లెలూయా. దాని తర్వాత బైబిల్లో మనం గమనిస్తే ఆత్మానుసారమైన మనసుతో ఈ 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జీవం, రెండోది చెప్పాలా శరీర సంబంధమైన మనసుతో 4 నష్టాలు, 4 చెడు పరిణామాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ దాంట్లో మరణం ఉంది, అది దేవునికి విరోధమైన మనస్సు, అది దేవునికి లోబడింది, దాని తర్వాత దేవుని పెట్టదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు ఏందయ్యా అంటే బైబిల్ చెప్తుంది, ఆత్మానుసారమైన మనస్సు ఏంటంటే అందులో జీవం ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు ఏంటంటే సమాధానం ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు దేవుని ఆధీనంలో ఉంటుంది. అది హల్లెలూయా. ఇక జాగ్రత్త వినాలి. అసలు ఏంటిది ఆత్మానుసారం, శరీరానుసారం? శరీరానుసారంగా బ్రతికేంది, ఆత్మానుసారంగా బ్రతికేంది వినాలి. అందరూ 2 చేతుల పైగా తరలి చెప్దాం. మన లోపలనే ఈ 2 ఉంటాయి. ఎల్లుంటాయి. శరీరానుసారం మనదేముంది, ఆత్మానుసారం. ఎందుకంటే మనకే శరీరం ఉంది, మనకే ఆత్మ. జంతువులకి ఈ బాధ లేదు, అర్థమైందా? వాటికి ఒకటే, వాటి ఇష్టమే ఇష్టం. కానీ మన లోపలనే ఆత్మ ఉంది, మనలోనే శరీరం ఉంది. వినాలి. ఈ శరీరం నుండి మనం ఏం చేయాలో తెలుసా? ఈ శరీరాన్ని ఇన్ని రోజులు దేవుని ఎరగనంత కాలం ఈ శరీరం వైపు లాగింది, శరీర కార్యాల వైపు లాగింది, శరీర ఆలోచనల వైపు లాగింది, శరీర సంబంధమైన కోరికల వైపు లాగింది. ఇప్పుడు ఆత్మతో దీన్ని ఏం చేయాలో తెలుసా? దీన్ని మార్చాలి. హైదరాబాద్ మెట్రో రైలు ఎంతమంది ఎక్కిర్రు? ఎవరైనా ఎక్కిర్రా? మెట్రో రైలుకున్న సిస్టమ్ ఏందో మీకు తెలుసా? అందరూ జాగ్రత్త విన. మెట్రో రైలుకున్న సిస్టమ్ ఏంటంటే 2 ఇంజన్లు ఉంటాయి, వెనకుంటుంది, ముందు ఉంటుంది. అందరు నిమిషాలు పెడతాడో చెప్తా. వెనకుంటుంది, ముందు ఉంటుంది. ఏందో తెలుసా? దానికి ప్రతి దగ్గర పోయి బస్ స్టాండ్ ఇట్లా తిప్పుకుంటానికి స్థలం ఉండదు. దానికి ఒక స్థలానికి వస్తుంది, స్టేషన్కు, లాస్ట్ స్టేషన్కి వస్తుంది. వచ్చేటప్పుడేమో ముందు ట్రైన్ ఇదే ఇంజన్ వాడతారు. దాని తర్వాత తిరిగి తిప్పి తీసుకుపోయేటప్పుడు ఏం చేస్తారంటే అవతల ఇంజన్ వాడతారు. ఇటు కావాలంటే ఈ ఇంజన్తో అటు కావాలంటే వినాలి. మధ్యలో ఉన్నటువంటి బోగీలు ఏ ఇంజన్తో లాగితే అటువైపు వాళ్ళు వెళ్తాయి. తర్వాత అందులో కూర్చున్న మనుషులు ఏ ఇంజన్ లాగే వైపు వెళ్తే ఆ వైపుకు గమ్యం చేస్తారు, ఏ ఇంజన్ లాగే వైపు వెళ్తే అటువైపు వాళ్ళ గమ్యం నడుస్తుంది. ఇప్పుడు మనము భోగి లాంటిది శరీరం, ఈ మనస్సు. దీన్ని దేంతో లాగిస్తాడు పోయిందని? శరీరం వైపు లాగుతావా? శరీరం వైపు వెళ్తుంది. ఆత్మతో పట్టి లాగిస్తావా? ఆత్మ వైపు వెళ్తుంది. జాగ్రత్త విన. ఇక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నడుచుకొనకుడి కాదు, నడుచుకొనుడి. ఓకే సార్, బైబిల్ రాసింది నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు అందరూ చెప్పాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటానికి నిర్ణయం చేస్తామో, ఆత్మానుసారంగా నడుచుకోవాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తామో, ఆత్మానుసారంగా నడిచేది ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మనం ఏం చేయమంటే శరీరానుసారంగా నడిచేది లేదా శరీరేచ్ఛలను నెరవేర్చమంట. శరీర క్రియల్ని నెరవేర్చకుండా ఉండాలంటే, శరీరానుసార జీవితాన్ని మనం వదిలేయాలంటే ఏది మొదలు పెట్టాలా? అందరూ ఏం పెట్టాడో చెప్దాం. ఇప్పటి వరకు మన భోగిని శరీరం అనే ఇంజన్ లాగించింది. ఇప్పుడు ఆ భోగిని ఎడు తిప్పాలా? ఆత్మన ఇంజన్ తలిగియాలి. దానికి ఆత్మన ఇంజన్ తలిగిస్తే ఆ ఆత్మన ఇంజన్ ఏం చేస్తుందో తెలుసా? ఇది దేవుని వైపు, దేవుని సంతోషపెట్టే జీవితం వైపు ఈ ఆత్మ లాక్కపోతుంది. మన శరీరాన్ని లాక్కపోయినప్పుడు మనం పోతామయ్యా అంటే, ఇప్పుడు అందరూ జాగ్రత్త వినాలి. 2 చేతుల పైకి తరడు చెప్తాం, మీకు బాగా అర్థమయ్యే భాష. ఓకేనా? ఇది మీకు అర్థమైతే సింపుల్ లాజిక్. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండు. ఎక్కడి నుంచి? వినాలి. ఇప్పుడు ఎటువైపు ఉన్న ఇంజన్ ఎక్కాలా? అర్థం కావట్లేదా? హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలనుకోండు, ఎటువైపు ఉన్న ఇంజన్ ఎక్కాలా? విజయవాడ వైపున ఇంజన్ ఎక్కితే ఆ ఇంజన్ విజయవాడకి తీసుకొని పోతా ఉంటుంది. వినాలి. విజయవాడకి తీసుకొని పోతా ఉంటే హైదరాబాద్ దూరం అవుతా ఉంటుంది. అవునా కాదా? హైదరాబాద్ దూరం అవుతా ఉంటుంది. ఏ దగ్గర అవుతున్నది? విజయవాడ
విజయవాడ దగ్గర అయితే ఉంటది. ఇక ఒక వ్యక్తి ఆత్మతో నడిపించడం ప్రారంభించబడితే, ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతే శరీర క్రియలన్నీ నీకు దూరం అయిపోతూ ఉంటాయి. పాపం అంతా దూరం అయిపోతూ ఉంటుంది. పాపం ఆలోచనలన్నీ దూరం అయిపోతూ ఉంటుంది. ఇగో హైదరాబాద్ను చూసి హైదరాబాద్ ఆలోచించిన ఆలోచన దూరం అయిపోయి హైదరాబాద్ నుండి వేరే వైపు చూస్తున్న చూడు, అది దగ్గర అవుతుంది మన జీవితంలో. ఎవరైతే శరీరానుసారంగా బ్రతుకుతున్నారో, మనం ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడం, ఇప్పుడు మన శరీరానికి దేన్ని తొలగించాలంటే ఆత్మకు తొలగియాలి. ఆత్మకు తొలగిస్తే ఆ ఆత్మ మనల్ని ఏడికి రాకపోతే తెలుసా, విజయవాడ వైపు దేవుడి వైపు రాకపోతే, దేవుడి వైపు రాకపోయినప్పుడు ఏమి దూరం అయితే మనకు శరీర క్రియలు దూరం అవుతాయి. ఆ హైదరాబాద్ దూరం అయిపోయింది. శరీర సంబంధమైన ఆలోచనలు దూరం అవుతాయి. శరీర సంబంధమైన ప్రవర్తన దూరం అవుతుంది. నెమ్మది ఎక్కడికి వెళ్తాం అంటే ఆత్మీయ జీవితంలోకి మనం వెళ్తాం. అందుకే మన క్రైస్తవ జీవితాల్లో చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం వినాలే, ఈ శరీరాన్ని బయటికి లాగటానికి, దేవునికి విరోధంగా ఉన్నదాని నుండి మరణంలో నుండి జీవంలోనికి లాగటానికి, లేకపోతే దేవునికి విరోధమైన మనసు నుండి లాగటానికి, అవిధేయకరమైనటువంటి జీవితం నుండి బయటికి లాగటానికి, ఆ దేవుని సంతోషపడిన బ్రతుకు నుండి లాగటానికి ఈ శరీరానికి ఏ ఇంజన్ తగిలియాలా చెప్పండి? ఆత్మ ఇంజన్ తగిలియాలా? ఆత్మన ఇంజన్ తగిలించడమా? ఏమైందో తెలుసా, ఈ ఆత్మన ఇంజన్ మన శరీరాన్ని ఈ లోకానికి బయటికి లాగేసి మనల్ని ఏం చేస్తుందో తెలుసా, ఆత్మీయులుగా మార్చేస్తుంది మనల్ని. హల్లెలూయా. ఇక బైబిల్లో మనం చూద్దాం. ఇక 17వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం నుండి, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు. ఓకే, తర్వాత ఇక జాగ్రత్త 19వ వచనం నుండి జాగ్రత్తగా చదవాలి. ఇప్పటిదాకా చదివిన దానికి ఆడనే ఉంది అర్థం అంతా చదవాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. బైబిల్లో రాసింది శరీర కార్యాలు ఏంటి అంట చెప్పాలా? వెరీ క్లియర్. దాని గురించి అయ్యేందో అయ్యేంటో అని మనం బెంగపడాల్సిన పని ఇవి. అదే శరీరానుసారమైన మనస్సు ఏంది, శరీరానుసారమైన జీవితం ఏందని దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. తెలుసుకోలేని మర్మం ఏమి కాదు. అది బైబిల్లో ఏమన్నా పెడతారు, శరీరానుసారమైన శరీర క్రియలు ఏమనగా, ఇక చదవాలా? అందరు చెప్పలేండి. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఓకే, చాలు. హల్లెలూయా. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు, వినాలా? ఈ చేసినోడికి ఎవరికైనా నెమ్మది ఉంటుందండి? ఎవడన్నా ఈ చేసుకుంటా ప్రశాంతంగా బతడా? వాడు ప్రశాంతంగా బ్రతుకుతాడంటే మాత్రం మనకు అవ్వని పని. ఇవన్నీ మనల్ని ఎక్కడికి దారి తీస్తున్నాయి? వినాలే జాగ్రత్తగా. అందరు రెండు చేతులు పెట్టాడో చెప్దాం. వినాలి. శరీర కార్యములు స్పష్టమైనవి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇవన్నీ దేనికి? అపవిత్రమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు ఇవన్నీ. అవి కొన్నిసార్లు వ్యభిచార సంబంధమైన కార్యాలు కొన్నిసార్లు తలంపులలో కలుగుతాయి, కొన్నిసార్లు ఆలోచనలు కలుగుతాయి, కొన్నిసార్లు చూసేదాండ కలుగుతాయి, కొన్నిసార్లు క్రియాత్మకంగా చేసేదాండ కలుగుతాయి. మీరు బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? ఇగో బైబిల్లో రాయబడింది, ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఏం రాస్తుంది తెలుసా? వారి ఆలోచనలో, వాళ్ళ ఊహలలో అపవిత్రులు అయిపోయారని బైబిల్లో రాసుంటుంది. దేంట్లో? ఊహల్లో. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం రాయబడింది తెలుసా? ఒక స్త్రీని ఎవడైనా మోహం చూపుతో చూస్తే వాడు అప్పుడే ఏమైపోయినాడు? వ్యభిచారైందంట. బయట జరిగిందా లోపల జరిగిందా చెప్పాలా? అంటే ఇవన్నీ ఈ అంతరంగంలో శరీరంలో మనసునే కానీ, లేకపోతే కళ్ళతో చూసినప్పుడు కానీ, లేదా క్రియలుగా చేసినప్పుడు కానీ ఇవన్నీ ఎటుపోయాయి అంటే ఈ వ్యభిచారానికి దారి తీసాయి. దాని తర్వాత రాయబడిన మాట ఏంటంటే, దాని తర్వాత విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కక్షలు, దేశాలు, అసూయలు, ఇవన్నీ గొడవలకే కారణాలు. అందరు రెండు పెట్టాలో చూద్దాం. వినాలి. మీరే నిజమైన జవాబు చెప్పాలి. మన దగ్గర రక్త సంబంధులు మనతోని మంచిగా ఉంటారా? దూరం వాళ్ళు మంచిగా ఉంటారా? అదేంది
ఏం ప్రాబ్లం ఏంది? నా వాళ్ళు మాకు ఒక ఆయన ఉన్నాడు బంధువు, ఏం లేదు మా ఇంటి పేరు తెలిస్తే చాలు, ఏం లేదు భూమి ఆకాశాల భూమి అంతానికి పోతాడు చివరికి. ఇంటి పేరు ఉంటే చాలు, ఆయనకి వినపడితే చాలు, ఇక వాళ్ళు పిలవకున్నా పర్వాలేదు, వాళ్ళు మా వాళ్ళే పోతాడు ఆయన. తేడా ఏంది? మన చుట్టూ మన వాళ్ళతోని ప్రాబ్లం ఏంది? అసలు మనతో మంచిగా ఉండాల్సింది ఎవరు చెప్పాలి? కానీ ఎవరు బాగుంటారు? మన క్షేమాన్ని ఎవరు కోరుతారు? మన వల్ల బయట వై చెప్పాలా? తేడా ఏంది? మార్పు ఏంది? వ్యత్యాసం ఏంది? మన అనుకునే వాళ్ళు ఏందో తెలుసా? మన అనుకునే వాళ్ళు వాళ్ళ లోపల అసూయ ఉంటుంది. ఏముంటుంది? వాళ్ళు మన అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా బాగుపడుతుంటే వాళ్ళకు కళ్ళకు మే నెల వస్తుంది. కళ్ళ మాటలు ఏ నెలలో వస్తాయి? మే నెల వస్తుంది వాళ్ళకు. అర్థమైందా? డిసెంబర్లో కూడా ఏ నెల వస్తుంది? మే నెల వస్తుంది. వాళ్ళ అంతరంగంలో అసూయ ఉంటుంది, ద్వేషం అనేది ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ అంతరంగంలో మన చుట్టూ మనం వర్తిల్లుతుంటే ఒక రకమైన ఆనందపడతారా? ఆనందపడరు. కానీ మన చుట్టూన్న వేరే వాళ్ళు ఇప్పుడు వినాలే. ఇప్పుడు మన బంధుత్వాన 2-3 రకాల సర్కిళ్ళు ఉంటాయి, 3 సర్కిళ్ళు ఉంటాయి. ఎన్ని సర్కిళ్ళు? ఆ 3 సర్కిల్ ఏందా అంటే మన అనే సర్కిల్ ఏడిది? ఇది ఏంటంటే ఫ్యామిలీ సర్కిల్. ఏడిది ఇది? రెండోది ఇంకో సర్కిల్ ఉంది, కొద్దిగా దూరం ఉండేటువంటి సర్కిల్, కొద్దిగా దూరం బంధుత్వం. ఇంకో సర్కిల్, మూడో సర్కిల్ ఏందయ్యా అంటే ఫ్రెండ్షిప్. ఏంది? ఫస్ట్ మన రక్త సంబంధం పుడుతుంది, దాని తర్వాత రక్త సంబంధంతో బంధుత్వం పుడుతుంది, దాని తర్వాత బంధుత్వాన్ని దాటి పుట్టినటువంటి ఇంకో సంబంధం ఏంటంటే స్నేహం. వినాలి, యేసు ప్రభు కూడా 3 సర్కిల్ రకాల మనుషులు ఉన్నారు. ఇగో బైబుల్ ఇన్నర్ సర్కిల్ అంటారు. లోపల యేసు ప్రభు ఎప్పుడు అడ్డు పెట్టుకున్నారు. పేతురు, యోహాను, యాకోబు ఎప్పుడు యేసు ప్రభు ఆడిపోతే కూర్చుంటారు, లేస్తే యేసు ప్రభు కొండ మీద పోయిన ఎవరినంట పెట్టుకోపోతారు? వీళ్ళనంట పెట్టుకోపోతారు. రెండో బ్యాచ్ ఉంది ఎవరయ్యా అంటే 12 మంది. ఎవరో లోపల బ్యాచ్ ఏమో 3, రెండో సర్కిల్ ఏమో 12 మంది, మూడో సర్కిల్ ఏమో 70 మంది. ఎంతమంది? 70 మంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇవి ఉంటాయి, 3 ఉంటాయి. వినాలే జాగ్రత్త. బైబిల్ మనం గమనిస్తే ఇగో ఇప్పుడు యేసు ప్రభుకున్నాయా ఈ లోపల సర్కిల్లో కూడా ప్రాబ్లం వచ్చింది తెలుసా? ఇది ఏమన్నా వచ్చేదే. యేసు ప్రభుత్వం తిరిగిరు లోపల ఉన్న 3 ఇట్లా ఒక ఆయన వచ్చి ప్రభా మాల ఎవడికో పొడి చెప్పాలట. యేసు ప్రభు అనుకున్నాయమ్మ మీ కాడ కూడా పోలేదు ఏమన్నా ఆయన ఈ చెప్పు ఎడబోలే. మన చుట్టూ మనతో పాటు ఉన్నవాళ్ళు మనల్ని ఎందుకు సహించలేరు? ఎందుకు మనతో ఎందుకు శత్రుత్వం ఊరికే వాళ్ళకి మనకు వస్తుంది? మీకు తెలుసా? బయట వాళ్ళకేమో వారం రోజుల ముందు పోతాం ఏదైనా ఫంక్షన్ అయితే. మన అనేటోళ్ళకు ఇక అప్పుడు తప్పదు. ఎందుకంటే మనకు పోవడం ఇష్టం ఉండదు. కానీ కార్డు ఇచ్చారు పోకపోతే చెప్పాలా? నింద పడుతుంది. చూసినావా కార్డు ఇచ్చినా పండు రాలే. నాకైతే ఏమి లేదమ్మా. చూసినావా పాండు బుద్ధి మంచిది కాదు. కార్డు ఇచ్చినా రావద్దమ్మా. ఎంత ఎటువంటి మనిషి అనుకున్నావు మా మనిషే. విషయం ఏందో చెప్పమంటారా? ఈయనకు సంబంధాలు సరిగా ఉన్నాయంటే లేవు. ఈయన కూడా ఇవ్వకపోతే నన్ను అడుగుతారేమో అని ఆయనకు కార్డు ఇచ్చిండు. ఆయన కూడా రాక తప్పదని ఎప్పుడో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అరే భోజనాలు స్టార్ట్ అయితే నేను కూడా వచ్చి ఒక 150 సర్వీస్ వస్తుంది. ఎందుకంటే నా అటెండెన్స్ పడాలి. వాడు అటెండెన్స్ చేసిండు, నాకు కూడా అట్టే చేస్తాను. కానీ ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరికి తేడా ఏంది? అసలు వీళ్ళే కదా కలిసి ఉండాల్సింది, వీళ్ళే కదా అన్ని పనులు చేసుకోవాల్సింది, వీళ్ళే కదా సహకరించాల్సింది, వీళ్ళే కదా మంచి అయినా చెడైనా పాలుపంచుకోవాల్సింది. ఎందుకు తేడాలు వచ్చినాయి అంటే అసూయ. ఏంటిది? అసూయ, కక్ష, ద్వేషాలు. మనుషులు వర్తిల్లుతుంటే చూడలేని తత్వం, చూడలేని స్వభావం. ఇది ఏంటిది? దేనికి సంబంధించింది? ఇది ఆత్మల శరీరాత చెప్పాలా? వినాలే. మనతో పాటు ఉన్నోళ్ళు శరీర సంబంధులు అయితే వాళ్ళు మనకు విరోధంగానే ఉంటారు. శరీర సంబంధమైన మనసు విరోధంగా లేకపోతే సమాధానమైందా? చెప్పండి. దేవునికి విరోధం కాదు. మనకు కూడా ఎట్లుంటుంది? శరీర సంబంధం మన పక్కన తిరిగిందా మనకు విరోధంగానే ఉంటుంది. అందుకనే మన చుట్టం వచ్చిందంటే మనమేమో వానికి మంచి వండి పెడతాం. వాడే పోయిన కాంచి వాళ్ళు చూసినవా ఎట్ట తింటురో, వాళ్ళు తింటారు తినలేరు. నాయన నీకు తెచ్చిపెట్టారు వాళ్ళు. నువ్వు వచ్చిన మన బంధువు, నువ్వు బంధువు వచ్చిన నీకు తెచ్చి పెడితే నువ్వు దాన్ని ఎవరికి చేసినావు? ఇక వాళ్ళు అట్ట తింటుర్రు. ఇక వినాలి. 2 చేతుల మైదానంలో చెప్తా. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు తెలుసా? అదొక విచిత్రమైన స్టోరీ. ఆ స్టోరీ ఈ జీవితంలో నేను ఎన్నడిలే. ఎప్పుడు గొడవలు ఎవరికైతే అంటే అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయి తల్లిదండ్రులకు అయితే గొడవలు. అవునా కాదా?
అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి కొద్దిగా ఏదైనా పొరపాటు జరిగితే అట్లా చేయొద్దయ్యా అంటారు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి పొరపాటు చేస్తే అట్లా చేయొద్దయ్యా అంటారు. నా స్నేహితులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో తెలుసా? అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఒకటయ్యి ఈ బిడ్డని అల్లుని హింస పెడుతుంది. ఇద్దరు ఒకటాయి. ఇది ఆడసులే జీవితంలో. నేను ఇది ఎక్కడ సిస్టమ్ అంటే అర్థమైందా? వీళ్ళు దూరం నుంచి వచ్చిరు కదా అని కొడుకు ఏం చేసిండంటే, తల్లిదండ్రులు వచ్చిరు కదా అని 10 రోజులు ఉంటే వాళ్ళకి మంచిగా, మరి నేను లేనప్పుడు వాళ్ళు చాలా ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు వస్తారు కదా, లేనప్పుడు ఏం తింటారో మరి నేను దగ్గర ఉన్నాను కదా, ఉన్నన్ని రోజులు మంచిగా తెద్దామని వాడు ఒక పూట బిర్యానీ, ఒక పూట ఇంకోటి, ఒక పూట ఇంకోటి వస్తే ఆ ఇంట్లో కూర్చొని తినుకుంటా, నీకేమైంది? తమ్ముడికే బాగాలేదు. ఎవరికి బాగాలేదు? నువ్వు బాగానే తింటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, నీ బట్టలు బాగానే ఉన్నాయి, నీ ఇల్లు బాగానే ఉంది, నీకు అన్నీ ఉన్నాయి సామాను, చెల్లెకు లేవు, తమ్మునికి లేవు. ఆహా, వాడు నాకు వచ్చి చెప్తే నేనన్నా ఏం చక్కని పాటరా నాయన, నువ్వు తిన్నందుకు ఈ పాట పచ్చిపాట. కన్న తల్లికి కూడా ఏముండట్లా, కొడుకు మీద ఏముండట్లా. నా కొడుకు బాగుపడ్డాడు, ప్రయోజకుడైన ఆనందం ఉందా? ఇది ప్రాబ్లం. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో, మన అనే వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే, మన అనే వాళ్ళు శరీర సంబంధంగా ఆలోచించి శరీరానుసారంగా జీవించినప్పుడు వాళ్ళకు కష్టం. అందుకే యోసేపు మంచిగా బ్రతుకుతుంటే అన్నలకి ఏం కలిగింది చెప్పండి? వాళ్ళే ఆత్మీయులంటే అటు జరిగిందా? అటు జరిగేది కాదు. అందుకే వినాలా, మనం ఒకవేళ ఆత్మీయులం అని మనం ఒకవేళ బైబిల్ పట్టుకొని తిరిగితే కాదు, మన ప్రవర్తనల తేడా ఏదో తెలుసా? మన దగ్గర ఎవరైనా, మన అన్నదమ్ములే కానీ అక్క చెల్లెలే కానీ ఎవరైనా, మన సంఘమే కానీ స్నేహితులే బాగుపడుతుంటే ఆనందపడే తత్వం ఉండాలి. ఏ తత్వం? ఆనందపడే తత్వం ఉంటారు. ఎవరికన్నా బాధ కలిగితే, ఎవరికన్నా ఇబ్బంది అయితే, అయ్యో బాధ కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా అనే బాధ, వాళ్ళు ఎవరయ్యా అంటే ఆత్మీయులు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు దగ్గరికి 2 చేతులు పెట్టాలో లేదు చెప్తా. కుడి పక్క ఒక దొంగ ఉన్నాడు, ఎడం పక్క. వీళ్ళిద్దరు యేసు ప్రభుని ఏం చేసుకుంటూ వచ్చారు దారిలో? చెప్పండి. ఏం చేసుకుంటారు? కొట్టుకుంటూనే వచ్చారు కదా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ వచ్చారు. ఇద్దరు అల్లబడ్డ తర్వాత ఒకడు అల్ల ఉన్నాడు, ఒకడు అన్నాడు, ప్రభా నీతో కూడా నీతో కూడా నన్ను యాడ తీసుకపో. చెప్పండి. యేసు ప్రభు యాడికి వచ్చేది? నువ్వు ఇంతసేపు ఏం చేసుకుంటూ వచ్చినావు? నాన్న వస్తావు పరదేశి నా కాడికి, ఇన్ని చేసిందంత చేసి ఇప్పుడు నాతో పాటు నువ్వు వచ్చి హాయిగా ఉందాం అనుకుంటావు? రాడా బిడ్డ, నరకానికే తొక్కుతా నేను అన్నడా? యేసుప్రభు శరీర సంబంధంగా వాడు ప్రవర్తించలే. యేసుప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పింది. యేసుప్రభు కొత్త ఆత్మీయత కలిగినటువంటి మనస్సున్న వ్యక్తి. అందుకే మనకు కూడా క్రీస్తు లాంటి మనస్సు కావాలా? హల్లెలూయా. వినాలే. 2 చేతులు పైకి తరలో చెప్తాం. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పినా తెలుసా? 12వ అధ్యాయం చదవండి. ఇలా మన మనసులన్నీ మారాలి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదవాలి, 2వ వచనం చదవాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును అందరు చెప్పాలి. ఏం చేస్తా? ఎవరిని? చదవండి మళ్ళీ ఒకసారి చదవాలి, ఆ మాట చదవాలి. అలాగే అందరూ 2 చేతుల పైకి తరలి చెప్తాం. అబ్రహాంకు దేవుడు మాట చెప్పిండు, నిన్ను ఎవడు ఆశీర్వదిస్తాడు? నేనేం చేస్తా? ఎవడన్నా పొద్దున్నే ఎవడన్నా లేచి తన మనసులో దేవా అబ్రహాము దీవించబడును గాక అంటే, ఇక జాగ్రత్త వినాలి. అబ్రహాము దీవెల్ల దేవుడు కూడా వారికి ఏమిస్తాడంట? కొద్దిగా భాగం ఇస్తాడంట. పొరపాటున దూషించినవా దేవుడు ఏమన్నాడు? నువ్వు చేస్తావురా నాయన. నువ్వు అబ్రహామును ఏం చేయకూడదు, అసలే దూషించకూడదు. ఎప్పుడు అబ్రహామును ఏం చేయాలా? దీవించాలి. ఇప్పుడు మీరు వినాలి, అబ్రహామును ఆశీర్వదించితే ఆశీర్వాదం వస్తుంది, దూషిస్తే శపిస్తానని దేవుడు చెప్పిండు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం దీవిస్తే దీవెన వస్తుందా, శాపం వస్తుందా? చెప్పండి. అందుకనే ఒక వ్యక్తి బాగుపడుతుండు, ఒక వ్యక్తిని దేవుడు దీవించడం మొదలుపెట్టిండు, ఆ వ్యక్తిని దూషించాలా, శపించాలా? మీకు అర్థం కావట్లే కదా? ఇప్పటిదాకా ఒకటి చేస్తాం, ఇప్పుడు ఇంకోటి చేయమంటే అట్లా చేస్తాం. ఆ వ్యక్తిని దీవించాలా, శపించాలా?
మీకు తెలుసా, శరీరం గుండెల్లా మంటది. ఎందుకు తెలుసా? మళ్ళా వాడు ఇప్పటికే 2 అంతస్తులు కట్టిండు. ప్రభా మళ్ళీ జీవించంటే అది 4 అయితే మళ్ళీ నేను నాదేం గుడిసే, ఇంకా 4 అయితే ఎట్ట ప్రభా మనకి గుండెలో బాధ ఉంటుంది. దీవించబుద్ధి అయితే చెప్పండి, దీవించబుద్ధి కాదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? కొత్త అంగేమో పనికేసుకుపోతాడు, పాత అంగీలేమో ఊళ్ళో తిరుగుతాడు. ఏమన్నా ఏంటంటే కొత్త షర్ట్లేమో పనికేసుకుపోతాడు, పాత షర్ట్ ఏమో ఊళ్ళు వేసుకొని తిరుగుతాడు. నేను వాడినా ఇది ఎక్కడి కాదు మన నాయన పనికాడే ఉందిరా నాయన, నీ కాడ దుమ్ము ధూళి అంతా తరుగుతుంది కదా, నువ్వు ఊళ్ళో తిరిగేటప్పుడు శుభ్రంగా తిరగాలి కానీ బయట నీకు తెలవదా గారు? జనాల కండు మంచి కావా? ఎవరి కళ్ళలో? నేను అన్నారే నాయన నువ్వు ఒక పని చేయి, ఊకే నువ్వేం చేయాలంటే నీకు అంత భయం ఉంటే పాత బట్టలు అవుతారు చూడు, అయ్యే కొనుక్కు. కొత్తవి కొనుక్కునేది ఎందుకు వేస్ట్గా? కొత్తవి కొనుక్కునేది ఎందుకు? పనికి పోయేది ఎందుకు? పాత బట్టలు అయితే కొత్త దానికి 3 జతలు వస్తాయి ఎక్స్ట్రా. సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా అమ్ముతారు కదా ఇప్పుడు. అవి కొంటి వంటిగా నువ్వు ఎప్పుడు ఊకే ఎవరికి కనబడకుండా పోవాల్సిన పని లేదు. మానవులకు భయం, ఆందోళన మానవ స్వభావం. ఏందో తెలుసా? మన కళ్ళ ముందర ఎవరైనా ఉంటే బాగుంటే భరించలేని తత్వం మానవుంది. ఇది అందరిది, ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, ఎవరిది? మనిషి అనేవాడు పుట్టిండా ఉంది. మనం ఓవర్ యాక్షన్ నాకే తట్టేం లేదు పాస్టర్ గారు, ఇది మొత్తం పచ్చ అబద్ధం. అబద్ధమా కాదా? ఇంకా లేకపోతే మీరు దేవుళ్ళు అయ్యని ఉండాలి. మీరు దేవుళ్ళు కాబట్టి భూమి మీద ఉండే అర్హత మీకు లేదు. అందరు ఏం చెప్పైతే అలా చెప్తాం. ఒక వచ్చి ఒక ప్రార్థన అంశం అడిగింది, ఏమో తెలుసా? ప్రభువా, పాస్టర్ గారికి వచ్చి దగ్గరికి వచ్చి అడిగింది, నాయన ఈ పాస్టర్ గారు ఏ సమస్య లేకుండా ప్రార్థన చేయి పాస్టర్ గారు అన్నది. ఏం లేకుండా? ఏ సమస్య ఉండొద్దు, రావద్దు, ఏం కావద్దు. ఈ పాస్టర్ గారు అన్నాడు, అమ్మ ఈ ఖచ్చితంగా ఆలోచించుకొని చెప్తున్నావా అన్నాడు. అంటే అవునయ్యా ఖచ్చితంగా ఆలోచించుకొని చెప్తున్నా, ఏ సమస్య ఇప్పటి వరకు ఉన్నాయి ఉండొద్దు, అసలే రావద్దు. పాస్టర్ గారు ప్రార్థన చేశారంట, ప్రభా ఈ బిడ్డను వెంటనే తీసుకొని ఆయన ఏం చేయి. ఏమో ప్రార్థన మధ్యలో కళ్ళు తెరిచి ఇది ఎక్కడి పాస్టర్ సుఖంగా బతకమని ప్రార్థన చేయమంటే ఏం చేయమని చెప్పిండు? ఎమ్మడే తీసుకోమంటావు, ఎమ్మడే ప్రార్థన ఏ ప్రార్థన తీసుకోమంటావు, నన్ను తీసుకోమంటావు, మేలుకోరం అంటే సాగుకోరే ప్రార్థన చేస్తావు, నువ్వు ఏం తినువో అంటే పాస్టర్ గారు అన్నమ్మ అల్లకు పోయిన వాళ్ళకే ఏ బాధలు ఉండవు, బతుకున్న వాళ్ళకి అందరికీ ఏముంటాయి? అల్లకు పోయినామనుకో నీకు చెప్పిన కూరగాయలన్నా నీకు వినపడదు, పాలు పొంగుతున్నాయన్నా వినపడదు, పిల్లగాడు ఏడ్చినా వినపడదు, తర్వాత నీకు ఏదైనా కనపడదు. నీకు శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం కావాలంటే నీకు అదే సరి అయిన నిత్య విశ్రాంతి. అందుకనే దానికి ఆ పేరు పెట్టింది. ఏ విశ్రాంతి? ఆడికి పోతే ఆయన ప్రతి తుడిసిని ఏడ్చిని అన్నీ దుడుతాడంట. లాస్ట్ వరకు ప్రతి బాష్పబిందుని చూసి రెస్టే, ఇక నీకు ఇక ఏడుపు అనేది లేదని దేవుడు చెప్తాడంట. పాస్టర్ గారు అన్నంట, నీ ప్రార్థనాంశానికి ఇది ఒక్కటే పరిష్కారం అన్నట. ఏం పరిష్కారం? ఇంతకు మించిన ప్రార్థనాంశం అయితే నీకు లేదు. నెంబర్ 1 పరిష్కారం ఇదే అంట. ఇంకా తర్వాత అన్నదంట, నాయన ఇక అల్ల వద్దు, నా బాధ నేను పడుకుంటా, నేను బాధలే అని చెప్పింది. అర్థమైందా? బతుకున్నన్ని రోజులు ఏం పడాలా? మనం ఏమనుకుంటాం తెలుసా? అసలు వద్దే వద్దనుకోవాలంటే అదే. అందుకనే కొంతమంది పడలేక సస్తే బాగుండు, సస్తే ఈ బాధలన్నీ ఇంకా గదే. మరి నువ్వు అనుకునేది కూడా గదే, పాస్టర్ చేసిన ప్రార్థన కూడా గదే. కొంతమంది బాధలన్నీ వద్దని భరించాలి, వాళ్ళు చచ్చిపోతారు ఏ మందు దాకా ఊరి పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళకి అది ఆమె అన్నవారికి కథమే ఇంకా ఉందా? ఏమి లేదు. ఇక నమ్మితివా పై ఇక అయినా ఇప్పుడు మామూలుగా చేస్తే పోతాం, కానీ మామూలుగా సాగుకుంటుంటే ఇక అసలు దానికి పోతాం. ఇంకా మనం అక్కడ అగ్ని ఆలదో అది ఇంకా సూపర్. ఆడిపోయి మొత్తుకోవాలి, అనవసరంగా చచ్చినవరా నాయన, సాగకుండా కింద కష్టాలే బాగున్నాయని అప్పుడు అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే శరీర సంబంధమైన క్రియలు ఏందయ్యా అంటే ఈ అన్ని ఇక వినాలి. 2 చేతులపై చెప్తాం. మన శరీరం వీటన్నిటిని ప్రేరేపిస్తుంది. వ్యభిచారానికి ప్రేరేపిస్తుంది, వ్యభిచారపు తలపులకు ప్రేరేపిస్తుంది, వ్యభిచారం సంబంధమైన విషయాలు చూడటానికి ప్రేరేపిస్తుంది. ఫోన్ పట్టుకుంటే ఇటువంటి చూడాలనిపిస్తుంది, ఇటువంటి చెయ్యాలనిపిస్తుంది, ఇటువంటి వినాలనిపిస్తుంది. దాని తర్వాత ఇక కక్ష, దేశం, అసూయ మనల్ని ప్రేరేపిస్తే ఎవరైనా బాగున్నాయి ఏదైనా ఉందా అంటే. కానీ బైబుల్ ఎవరెవరు తెలుసా? మరి ఇవన్నీ వీటితో బ్రతికితే ఈ దేవునికి మనకు మేలా అంటే మేలైనాయి. అందరు ఏం చెప్పారో చెప్తాం. ఎందుకు మన బంధువులతోని మన దగ్గర వాళ్ళతో మనకు నెమ్మది ఉండదంటే వాళ్ళతో ఎప్పుడు ఇదే. వాళ్ళు ఓర్వలేరు, సహించలేరు, క్షమించలేరు, వాళ్ళు ఆత్మీయంగా ఉండలేరు. వారి శరీర సంబంధంగా ఉండడం వల్ల జరిగినటువంటి పని ఏందో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మనకు విరోధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళకు మనకు ఎప్పుడు ఎట్టుంటుంది?
శత్రుత్వం ఉంటుంది. వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకు మనకు శత్రుత్వం ఉంటుంది. అందుకనే వినాల, ఇగో భూమి మీద ఆత్మ సంబంధమైన వాళ్ళకు, శరీర సంబంధమైన వాళ్ళకు ఒక పోరాటం నడుస్తుంది. ఏందో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధంగా దేవుడు దీవిస్తే వాళ్ళేమో నీకు విరోధంగా శరీర సంబంధంగా అసూయ, కక్ష, ద్వేషంతో నీ పట్ల ప్రవర్తిస్తున్నారు. రెండు చేతుల పైకి తరడు చెప్దాం. సౌలు కూడా అంతే. దావీదు హెచ్చింపబడితే దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనే వరకు జనాలు ఏం చేసి బైబుల్ రాసింది. ఇగో సౌలు దావీదు మీద ఏ చూపు చూసిండంట? మేనెల చూపు చూసిండు. ఆయన విషపు చూపు చూసిండంట. విషపు చూపు చూసి బైబుల్ ఎవరు తెలుసా? అప్పటి నుంచి చంపడం మొదలుపెట్టిందంట. వినాలే, దావీదు మరణం వెంటాడింది దావీదు పాపం వలన, సౌలు అసూయ వలన. చెప్పాలి. ఇప్పుడు ఈడు పిచ్చోడైతానికి ఈయన అసూయ కారణం, సౌలు పిచ్చోడైతానికి ఏం కారణం? అందరూ ఏం చెప్పేతాడు చెప్తాం. లాజిక్ వినాల. ఇక్కడనే సైతాన్ మోసం చేశాడు. సౌలు దావీదును వెంటాడి చంపేది వదిలేసి, ఎందుకు నా జీవితం ఇట్లా దిగజారిపోయింది, దేవుడు ఎందుకు నా రాజును ఎందుకు రోజు రోజుకి ఇట్లా తగ్గిపోతున్నా, నా బ్రతికెందుకు ఇట్లయిందని ఒక రూములో కూర్చొని, ప్రభువా ఎందుకు నా జీవితం దిగజారిపోయింది నాయన, ఒకవేళ నేను పొరపాట్లు చేసుంటే నన్ను క్షమించంటే జీవితం బాగుండేది. కానీ శరీరానికి, శరీరంలో కలిగే ఆలోచనలకు, లేకపోతే శరీరంలో కలిగేటువంటి కక్షకు, ద్వేషకు, అసూయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దాని చేతనే నడిపించబడ్డాడు. కానీ దావీదు ఎవరు తెలుసా? ఆత్మీయుడు. ఎవరు? అందుకే చంపే అవకాశాలు వచ్చినా ఏం చేయలే? చంపలా. చంపకుండా ఉన్నాడు. ఆత్మీయుడిలాగా ప్రవర్తించండు. సమాధానాన్ని వెతికిండు దావీదు. ఇగో సౌలేమో కక్షను వెతికిండు, మరణాన్ని వెతికిండు, శత్రుత్వాన్ని వెతికిండు. మీరు వినాలే, దేవుడు ఆత్మ సంబంధులతో ఉంటాడు, శరీర సంబంధులతో ఉండడు. ఏబేలుకు కయ్యూనుకున్న గొడవేంది? ఏబేలు కయ్యూనుకున్న గొడవేంది? వాళ్ళ నాన్న బాగా సరిగ్గా పంచలేదా? ఏం గొడవ? ఆ ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూని అర్పణ సంఘం వల్ల ఏబేలు కయ్యూని కొట్టుకుంటారు. మీకు తెలుసా? సంఘాలల్లా ఎవరెవరు కయ్యూని ఏబేలు అంటే కొట్టుకుంటారు. ఒకరు మంచిగా పాడితే, ఒకరు మంచిగా ఆరాధన చేస్తే, ఒకరు మంచిగా ప్రార్థన చేస్తే, ఒకరు మంచిగా దేవుని కాడ ఉంటే, ఒకరు మంచిగా ఇది సేవలో పాల్గొందితే ఇంకో కయ్యూని బ్యాచ్ లేస్తుంది. ఎవరినంటే ఏబేలు అంటే వాళ్ళు ఏం చేయడానికి? చంపటానికి. ఓ వీళ్ళు ప్రార్థన తెగ చేసిరులే, వీళ్ళ భక్తి ఏముంది, ఓ వీళ్ళే పెద్ద అన్ని చేస్తారు. ఒకళ్ళేమో ఏబేలులాగా దేవుడిని సంతోష పెడతానికి బతికితే, ఇంకో బ్యాచ్ సంఘం వల్ల ఉంది కయ్యూను ఏబేలుని చంపేటువంటి బ్యాచ్ ఇంకోటి ఉంది. మీకు ఒకటి చెప్ప వినాలే, ఈ కయ్యూను ఆత్మ సంఘాలలో చచ్చిపోవాలా? ఏం చచ్చిపోవాలా? అందుకనే ఇప్పుడు శరీర సంబంధంగా ఏదో సాధించింది, ఏబేలు లేకుండా చేసిండు. మరి ఇప్పుడు కయ్యూను ఏమైనా బాగుపడ్డా? కయ్యూనే బాగుపడలే. కయ్యూను దేవుడి చేత శపించబడ్డాడు కయ్యూను. అందుకే బైబిల్ రాయబడింది, ఇగో సౌలు దావీదును వెంటాడి చంపిండు, ఆత్మీయంగా బతకకుండా శరీరానుసారంగా బతికిండు. మరి సౌలు ఏమన్నా బాగుపడ్డా? బాగుపడలే. వినాలే, ఇగో కయ్యూనుకు మరణమే వచ్చింది, సౌలుకు మరణమే వచ్చింది. కారణం ఏంటంటే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. ఏబేలు ఆత్మీయంగా బతికిండు, దేవుణ్ణి సంతోషపరిచిండు. అందుకనే దేవుడు ఏబేలును తన అర్పణను ఏం చేసిండట? ఆయన అంగీకరించిండట. అంగీకరించడం వల్ల బైబిల్ ఎవరు రాయబడింది తెలుసా? ఏబేలు రక్తం ప్రార్థన చేసిన పరలోకానికి చేరింది ఆ ప్రార్థన. అందుకనే దావీదు ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి, ఇగో దావీదు బతికిండు, చంపడానికి కుదరలే. జాగ్రత్త వినాలే, ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ ఆత్మీయంగా బ్రతుకుతుండా నీ చుట్టూ శరీరానుసారంగా బ్రతికేవాళ్ళు, దేశించే వాళ్ళు, అసూయతో బ్రతికేవాళ్ళు, ఇబ్బందులతో పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా నీ మీద గెలవలేరు. కారణం ఏంటో తెలుసా? నీ పక్షాన ఉన్నవాడు దేవుడు. నువ్వు దీవించబడుతున్నావా? నీతో పాటు ఉన్నోడు ఎట్లుండాలో తెలుసా? నీ దీవెనను చూసి సంతోషపడేవాడై ఉండాలి, నిన్ను దీవించేవాడై ఉండాలి. నువ్వు దీవిస్తే నీ తోటి వారిని ఆ దీవెనలో నువ్వు పాలు పొందుతావు. హల్లెలూయా. ఆ దీవెనలో నువ్వు ఆశీర్వాదం, నీ పాలు పంపులు ఉంటాయి. అందుకని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం, నిన్ను దీవించు వారిని నేనేం చేస్తా? నిన్ను దూషించు వారిని శపిస్తా. అందుకే బైబిల్లో మనం గమనిస్తే దూషించేటువంటి దూషణలు ఏంటి అంటే శరీర సంబంధమైనవి. అందరు ఏం చెప్పేతాడో చెప్తాం. వినా, ఈ గలతీ పత్రికలు ఇవన్నీ రాసి ఉన్నాయి, శరీర కార్యాలన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరం వీటన్నిటిని చేయమని ప్రేరేపిస్తుంది. మనం
వ్యభిచారం చేయమని ప్రేరేపిస్తుంది. దాని తర్వాత ద్వేషించమని ప్రేరేపిస్తుంది, కక్షలు చూపించమని ప్రేరేపిస్తుంది, అల్లరితో కూడిన పనులన్నీ చేయమని ఈ శరీరం ప్రేరేపిస్తుంది. కానీ ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? అయ్యొద్దు, అవి మనకు సంబంధించినవి కావు. ఆత్మదేవు పరిశుద్ధాత్మలు చెప్తాడు ఈ మనకు సంబంధించినవి కావని. మీరు వినాలి. అందరు 2 చేతులు పైతాడో చెప్దాం. ఏదైనా అబద్ధం ఆడినప్పుడు, ఏదైనా గొడవ పెట్టినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు ముందు వెనక 2 తెలుస్తాయి. ముందేమో అది చేయకూడదు, మనం దేవుని బిడ్డం అనేది లోపల తెలుస్తుంటుంది. చేసిన తర్వాతనేమో నువ్వు అనవసరంగా తప్పు చేసినవాడు నాయన తెలుస్తుంది. తెలుస్తుందా అంటే రెండింటికి పోరాటం అవుతుంది. ఏందో తెలుసా? నువ్వు పొరపాటు చేయకముందు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ స్వభావం, నీ లోపల ఉన్న దేవుని ఆత్మ చెప్తుండు, నువ్వు అది చేయమాక, నువ్వు ఆత్మ సంబంధిని, అది చెయ్యాక. అంటే శరీరం ఏమో చెయ్యి 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 చెయ్యి, ఇగో శరీరం ఏమో దాని కోరికలకు ఎంచుకోపోతుంది, ఆత్మ ఏమో అది వద్దని నిన్ను బలవంతం చేస్తుంది. నువ్వు ఎటు మొగ్గు చూపితే దాని ప్రతిఫలాలు ఎదుర్కొంటాం. అందరు 2 చేతులు పైతాడో చెప్దాం. వినాలే. దావీదు ఆత్మీయంగా బ్రతికిండు. ఆత్మీయంగా బ్రతికినన్ని రోజులు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఒకసారి శరీర సంబంధంగా బతికిండు ఆయన. ఒకసారి అందరు యుద్ధానికి పోతే మేడ మీదకి పోయి అటు ఇటు తిరుగుకుండా కూర్చుండు. ఒక బచ్చబానట స్నానం చేస్తుంటే చూసి ఆమెతో వ్యభిచారం చేయాలని ఆయనకు మనసులో ఆలోచన కలిగింది. ఆడ ఉన్నటువంటి మనుషులకు తీసుకొచ్చి ఆమెను పిలిపించిండు, పాపం చేసిండు. చేయగానే దేవుడు నాతాన ప్రవక్తను పిలిచి చెప్పిండు, నువ్వు చాలా దేవునికి ఆడ తప్పు చేసినవని. దానికి వచ్చిన మరణం ఏందో తెలుసా? బెత్షెబాతో పుట్టిన కొడుకు చచ్చిండు. ఉపవాస ప్రార్థనకి ఇచ్చిన బతికిందా? పాపం వలన వచ్చు జీతం శరీరానుసారమైన మనస్సు మరణం. సంసోను కూడా ఇదే చేసిండు. చచ్చిండా బతికిండా? అది మనము ఈ శరీర సంబంధంగా ఏది చేసినా అది మనల్ని కీడు నష్టంలోనికి, నెమ్మది లేని జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది తప్ప మనల్ని సమాధానంతో ప్రశాంతంగా ఉండటానికి ఇది అసలే నడిపించాలి. వినాలి ఇక జాగ్రత్తగా. దాని తర్వాత 22 వచ్చిన చదువుదాం తొందరగా. సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. ఓకే, బైబిల్ రాసింది ఆత్మ ఫలం ఏమనగా. ఏ ఫలం? చదవాలి. ఏంటి అంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం. ఈ 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 వరాలు, 9 ఫలాలు. ఈ 9 ఉన్నాయి. బైబిల్ ఏం రాయబడింది అంటే ఏమో ఆత్మ సంబంధమైన ఫలాలంట. ఏ సంబంధమైన ఫలాలు? ఇక అందరూ నాకే చూడాలి. ఇప్పుడు అసలైన విషయం చెప్తా వినండి. నీ లోపలనే శరీర సంబంధమైన ఆలోచనలు కలుగుతాయి. నీ లోపల ఏం కలుగుతాయి చెప్పండి? 2 ఎవరి లోపల పుడుతున్నాయి? వినాలి. ఆత్మీయంగా మారాలంటే దృష్టి మనస్సు మీద పెట్టాలి. దేని మీద పెట్టాలి? క్రైస్తవుని కాడ దేవుడు డిమాండ్ చేసింది ఏంటంటే మారు మనస్సు. ఏ మనస్సు? అందుకనే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మారు మనస్సు పొంది బాప్తీసం పొందండి. మార్పు ఎక్కడ కలగాల? శరీర సంబంధమైన ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడ పుడతాయి? మనస్సునే పుడతాయి కదా. ఆ మనస్సుని ఏం చేయాలా? మార్చాలంటే ఒక పని చేయాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అది చదివి ముగించుకుందాం. మిగిలింది రేపు చెప్తా. రోమా పత్రిక 12:1-2. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అందరు 2 చేతులు చెప్తాం. ఇక వినాలే జాగ్రత్తగా. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే 2 విషయాలు రాస్తున్నాయి అక్కడ. ఏంటంటే మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు చెప్పాలి. దేవుడికి ఏం చేయాలా? అందరు నాకే చూడాలి.
శరీరాన్ని సమర్పించుకోవాలి. శరీరాన్ని సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి దేవునికి అంటే, ఈ శరీరంలో కొన్ని క్రియలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయి. అవి నెరవేర్చకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మనం ఎవరికి సమర్పించుకోవాలంటే దేవునికి సమర్పించుకోవాలా. రెండు చేతుల పైన అడుగు చెప్తా. గొడవలు ఎందుకైతే కుటుంబాలల్లా? సీక్రెట్ తెలుసా? మనకు పంచాలు పెట్టుకోవడం తెలుసు, సీక్రెట్ ఎందుకు తెలుస్తుంది మనకు? గొడవలు ఎందుకైతే తెలుసా? క్రైస్తవులు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు నేను భర్తకు లోబడి ఆయన మాట వింటూ అన్ని విషయములలో ఆయనకు లోబడి, వ్యాధి అయినా, బాధ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, హింస అయినా, మా ఆయన మెడ మీద కత్తి పెట్టినా కొయ్యి నీ ఇష్టం అని చెప్తా అని ప్రమాణం చేస్తాం పాస్టర్ గారి ముందర, ప్రజలందరి ముందర. అప్పుడు ప్రజలందరూ పాస్టర్ గారు ఏమనుకుంటారంటే, ఇంత విధేయత కలిగిన వ్యక్తులు భూప్రపంచాన్ని ఎక్కడా? అబ్బా, మగ ఆయన కూడా మళ్ళీ చేతులు చెయ్యేసి, మామూలు కూడా కాదు, నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా స్వీకరించి ఇప్పటి నుండి నా మళ్ళీ అలా ఏం టైటిల్ రాసిరా, నా ఆస్తిలో భాగం ఇచ్చి, నా నిర్ణయాలలో భాగం ఇచ్చి, అర్థమైందా? ఇప్పటి నుంచి నిన్ను తప్ప నేను ఏది ప్రేమించనని చెప్పి అల్ల లాస్ట్కి ఒకటి ఉంటుంది అండి, పలి మాట, మరణము తప్ప నిన్ను నన్ను. ఏం డైలాగ్ అండి అదే, ఏది తప్ప? మరి మధ్యలో చాలా వేరు చేస్తున్నాయి. వేరు చేస్తున్నాయి చేయట్లేదా? వేరు చేస్తున్నాయి అండి. కానీ డైలాగ్ ఏం వేసినాం? మరణము తప్ప నిన్ను నన్ను వేరేమి. అది పౌలు భక్తులు లాంటి డైలాగు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడైనా ఉన్నాడా? వినాలే. ఎందుకు మధ్యలో కొన్ని వస్తున్నాయంటే, మధ్యలో కొన్ని ఎందుకు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి భార్యాభర్తల జీవితాన్ని? కారణం ఏంటంటే, మనము మార్పు ప్రమాణం చేసేటప్పుడేమో అన్నిటికీ లోబడతా, సహిస్తా అని ప్రమాణం చేసినాం. లోబడుతున్నావా? చెప్పండి. సమాధానం లేవు. నా సమాధానం లేకపోవడమే నాకు ఇచ్చే సిగ్నల్. పాస్టర్ గారు మేము అయ్యో ఆడ తప్ప పాస్టర్ గారు చెప్తే మేము చెప్పినాం, మేము సొంతంగా హృదయపూర్వకంగా చెప్పినామైంది అన్నట్టుంది మీది. అర్థమైందా? లోబడకపోయే వారికి ఏముంటుంది ఆడ? చెప్పండి. ఇప్పుడు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. ఎందుకు విరోధం అయ్యంటే, ఇది దేవుని ధర్మశాస్త్రం లోబడేది. అది దాని తర్వాత భార్యకు భర్తకు కూడా భర్త ద్వారా ఎందుకు గొడవలు అవుతాయంటే, మీరు వినాలి, ఈ సింపుల్. ఎక్కడ పంచాయతీ అయినా భార్య భర్తల మీద రెండే ముచ్చట్లు. ఏంటో తెలుసా? భార్య ఏమో నన్ను పట్టించుకోవట్లేదని చెప్తుంది, భర్త ఏమో నా మాట వింటలేదు. ఏడన్నా ఏరే పంచాయతీ మీరు ఏడన్నా ఏనండి ఇవి ఉండదు. ఏడా ఏం చెప్తాం చెప్పండి? ఆడోళ్ళు ఇచ్చే ఏది కంప్లైంట్? నా కాడికి 190 కంప్లైంట్ అయ్యే గారు ఇక పోయిందంటే పొద్దున్నే కనీసం నేను చచ్చినా బతికినా ఒక పోలైనా చేయడు. మధ్యలో ఒక మాట అన్న అడగడు, ఉండాలి కదండి. ఎప్పుడో ఆయన ఇష్టం వచ్చాడు, 10ంటికి వస్తాడు, మళ్ళీ ఆ పెడితే పాతాడు, తింటాడు, మళ్ళీ పొద్దున్నే లేచిపోతాడు. ఏంటంటే అసలు నేను ఉండనా లేనా? నేను మనిషిని ఏమన్నా మాట్లాడాలి? నన్ను పెళ్లి చేసుకుంటు కదా. ఏముండదు పాస్టర్ గారు. ఈమె మనాలి ఏంటంటే, ఈమె నన్ను ప్రేమిస్తలేడు. ఎందుకు నీకు ఆ మనాలి పెట్టిందంటే, దేవుడు నిన్ను తయారు చేసేటప్పుడే భర్త ప్రేమ కొరకు తయారు చేసిండు. ఈ మగవాళ్ళకు తెలవదు. ఎందుకో మొగాలకు తెలవదు. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు? మన కాంచి వెండినైనను బంగారమునైనను ఆశించరు, కానీ ఏం ఆశిస్తారు చెప్పాలే? ప్రేమను ఆశిస్తారు. 2 సార్లు మీరు ఫోన్ చేసి హలో ఎలా ఉన్నామని అనుకో, వాళ్ళు వచ్చే వరకు నీకు బజ్జీలు తయారు చేసి పెడతారు సార్. మనకేమి హలో అనేది తెలవదు. అర్థమైందా? హలో అనేది తెలుస్తుందా? మా మగవాళ్ళకు దేశంలో అందరికీ ఫోన్ చేస్తాం, కానీ భార్యకు ఒక్కదానికే చెయ్యి. మాకున్నటువంటి ఆలోచన ఏమనగా, అర్థమైందా? అవి చాలా స్పష్టమైనవి. ఏమంటే 4 సార్లు చేస్తే నన్ను లెక్క చేయదేమో అని. మావి కూడా చాలా స్పష్టమైనవి. అర్థమైందా? విషయం ఏంటంటే, ఆడోళ్ళు కూడా గట్టిన చేస్తారు. 4 సార్లు ఫోన్ చేసినాం అనుకో, లెక్క చేయాలి. కానీ భర్త ప్రేమతోనే నీకు తృప్తి కలుగుతుంది ప్రపంచంలో. ఎవరి ప్రేమతోనే? ఆనందమే ఆనందం. 2 చేతులపై తాడలో చెప్తా. మగవాళ్ళకేమో గది చేయరు. ప్రాబ్లం ఏడండి చెప్పండి?
దేశం వల్ల అందరితో మాట్లాడతారు, అందరి చుట్టూ తిరుగుతారు, అందరికీ ఫోన్లు చేస్తారు, కానీ ఎవరికి చేయరు. బజార్లో ఎవడన్నా కనపడే ఛాయ్ తాకుండా మాట్లాడతాం రా, వానికి 10 పెడతాం. టిఫిన్ టైం అయితే టిఫిన్ కూడా చేస్తాం, 100 పెడతాం. ఇంటికి భార్య కొత్త ఒక 10 రూపాయలు ఏదైనా తిని తెద్దామంటే దానిక తెచ్చిన కాంచి లెక్క చేయట్లే, వద్దు. ఇది సైతాన్ ఆలోచన. ఇది ఏం ఆలోచన? మంచి ఆలోచన, చెడ్డ చెప్పండి? చెడ్డ ఆలోచన. ఇప్పుడు నీకు లేకపోతే మరి ఆమె కూడా ఈయన కూడా ఉతికేది ఇటు నేను పెడతా అంటే నువ్వు రోజు మాసిన కూడా లేకపోతే. కానీ ఆమె ఏమనుకుంటుంది తెలుసా? మా ఆయన మంచి తెల్లటి బట్టలతో తిరగాలనుకుంటుంది. అందుకనే బాది నిన్ను బాధే బదులు ఆశని బాధలేదు. నిన్ను బాధ అనిపించినా నిన్ను బాధ, నిన్ను తిట్టుకుంటానైనా కానీ బట్టలనే బాధతుంది. ఎందుకంటే ఆమె మనసులో ఏముంటుందంటే నా భర్త తిరగాల, మంచిగా తిరగాలనుకుంటాను. వినాలి. భర్తలకు ఎప్పుడు హాయిగా ఉంటుందయ్యా అంటే భార్య మాటినగానే ఎట్లుంటుంది? గిదే ఉన్న లాజిక్. ఇక బైబిల్లో ఎన్ని పెళ్లి ప్రసంగాలు చేసినా గిదే, లోబడో ప్రేమించు, తిరగబడాకో ద్వేషించమాకో, ఈ 2 చేయమని బైబిల్లో రాసి ఉంటుంది. మనం బైబిల్కి విరోధంగా చేసి వినాలి. ఇప్పుడు వినాలి, లోబడితే ప్రేమ దానికల్లా ఏమొస్తుంది? పుట్టుకొస్తా పుట్టుక రాదా? 2 చేతులు పెడతాడో చెప్తా. వినాలి. ఇక ఈ మళ్ళీ పెళ్లి ప్రసంగం పోతేటో పోద్ది, మళ్ళీ నన్ను చెప్తే వాళ్ళ పెళ్లి కన్నా. అర్థమైందా? ఎందుకు మన జీవితంలో కుటుంబాలలో సమస్యలు ఉన్నాయంటే కుటుంబాలల్లో ఎక్కడో శరీర సంబంధంగా ఆలోచించి ప్రవర్తిస్తుంది, ఎక్కడో లోబడట్లా, అందుకే సమస్య. దేవునికి మనకి ఎందుకు సరి అయినటువంటి సంబంధాలు ఉండట్లేవంటే దేవునికి ఆత్మీయంగా ఆలోచించేది వదిలిపెట్టి ఎట్లా ఆలోచిస్తున్నాం? శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వినాలి, ఆ శరీర సంబంధమైన ఆలోచనలు కోరికలు మన లోపలనే పుడుతున్నాయి. ఆత్మ సంబంధమైనది కూడా గొడవ పెట్టుకోమని మన లోపలనే పుడుతుంది. సమాధానం ఉండమనేది కూడా బయట వాళ్ళు పుడుతుందా లేకపోతే మన లోపలనేనా? చెప్పండి, ఎలా పుడుతుంది? మన లోపలే పుడుతుందా పుట్టదా? మన లోపలనే పుడుతుంది. శరీర సంబంధమైన మా తలంపు మన లోపలే పుడుతుంది. ఆత్మ సంబంధమైన నువ్వు దేనికి లోబడితే దాని ప్రతిఫలం వస్తుంది, దేనికి లోబడితే దాని ఆశీర్వాదాన్ని పొందుతావు. నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన వాటిని నీ జీవితంలో చేయడానికి నువ్వు తరలించితే జరిగేది ఏంటో తెలుసా? నీతో పాటు దైవ సహాయం దొరుకుతుంది. నువ్వు శరీర సంబంధమైన చేస్తా, నేను తక్కువ కక్ష తీర్చుకుంటా, కంటికి కన్ను పంటికి పన్ను అన్నామనుకో, అవతల కూడా దేవుడు ఏమంటున్నారే కత్తికి కత్తి నువ్వు కూడా గొడ్డలు తీరా, దాన్ని దయ్యం ప్రేరేపిస్తుంది. దయ్యం ప్రేరేపించి నీకే తెలుసా నువ్వో సత్తావు వాడో సస్తాడు. కానీ దేవుడు ఆత్మకు ప్రేరేపించడం అనుకో జీవితం దీవెనకరంగా ఉంటుంది. 2 చేతులు పెట్టాలో చెప్తాం. వినాలే, యాకోబు తప్పు చేసిందా రైట్ చేసిందా అన్న కాడ ఆశీర్వాదాన్ని దొంగిలించి చెప్పండి. తప్పు చేసిండా ఒప్పు చేసిండా? తప్పు చేసిండు, అండకు విరోధంగా పొరపాటు చేసిండు, ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇగో దేవుడు మళ్ళా నువ్వు ఆడికే పొమ్మన్నాడు. ఏడ తప్పు చేసినవా ఆడికే పోవాలి, ఏడ పొరపాటు చేసినవా ఆడికే పోవాలి, ఏడ శరీర సంబంధంగా ఆలోచించినవా ఆడికే పోవాలి. పోయేటప్పుడు ఇగో యాకోబు ఏం చేసిందంటే నాన్నతో సమాధానాలు పడాలనుకున్నా. ఆయన అందరు 2 చేతులు పెట్టాలో చెప్తాం. గొడవ పెట్టుకుందాం అనుకుంటా, సమాధానం పడాలనుకుంటా. ఇద్దరు 3 గుంపులు చేసిండు. ఫస్ట్ గుంపు ఒకటి, రెండో గుంపు ఒకటి, ఆఖరికి కుటుంబం ఒక గుంపు. ఈయనతో పాటు కలిస్తే 4 గుంపులు అనుకోవాలంటే 4 బ్యాచ్గా పోయారు. ఫస్ట్ బ్యాచ్ పోయారు. చూస్తే ఫస్ట్ బ్యాచ్కి ఇగో ఏసావు 400 మందిని పెట్టుకొని వస్తున్నాడు. ఎంతమందిని? అది ఒక రాజకీయ పార్టీలో వచ్చినట్టు వేస్తే గుంపు వేసుకొని వస్తున్నా అన్న, సైన్యం మీద వేసుకొని వచ్చినట్టు. అల్లా ఒకటి వచ్చి చెప్పిండు, అన్న అయ్యా సారు నువ్వు కథమైపోతావు, ఎంతమందిని వేసుకొచ్చుండు మీ అన్న? అరే నాయన నేను సమాధాన పడదామని కానుకలు కూడా పంపిన కదా, మా అన్న కోపం తగ్గలేదా? తగ్గదా? 400 మందిని వేసుకొస్తుంది. రెండో గుంపుని పంపిండు. రెండో గుంపు పంపితే కూడా ఆడ ఏం జరిగిందో తెలియదు, కానీ సమాధాన పడ్డట్టేమో యాకోబుకు వార్త రాలే. ఇక ఆఖరికి యాకోబు ఏం చేసాడు తెలుసా? భార్య పిల్లలందరినీ పంపి దేవుడికి ఆడ ప్రార్థన చేసాడు, దేవా నేను ఆత్మానుసారంగా బ్రతకాలనుకుంటున్నా. ఎట్లా? మళ్ళీ మా అన్నతో పోయి గొడవపడాలనుకోవట్లేదు. ఒకసారి శరీరానుసారంగా బ్రతికి పొరపాటు చేసిన దాంతో శత్రుత్వం వచ్చింది. మోసం చేయడం వల్ల శరీరానుసారంగా బ్రతకడం. ఇప్పుడు మా అన్నతో సమాధానంగా బ్రతికి ఇగో నేను మా అన్నతో సమాధాన పడాలనుకుంటున్నా. దేవుడు ఏశావు మనసు మార్చిందా మార్చలేదా? నీకు సమాధాన పడాలని అనుకుంటే శత్రువుల మనసు మార్చి దేవుడు నీకు సమాధానం నిలబెడతాడు.
నువ్వు శరీరానుసారంగానే బ్రతుకుదాం అనుకుంటే కత్తికి కత్తి వస్తుంది, మాటకు మాట వస్తుంది, పోరాటానికి పోరాటం వస్తుంది, దాని తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. కానీ నువ్వు ఆత్మానుసారంగా బ్రతకాలని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? శత్రువుల హృదయాన్ని మార్చి ఇగో చంపటానికి వచ్చి ఆయన చేర్చుకునే వారికి మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇగో మనకు బాధ పెట్టేట ఆయన మనల్ని ప్రేమించి ఆదరిస్తానికి వస్తాడు, ఆయన తీసుకొని వస్తాడు. మీ అందరికీ రాత్రి శుభవార్త ఏంటో తెలుసా? మన చుట్టూ శత్రువులు ఉంటారు. ఎవరు ఉంటారు? ఆ శత్రువులు ఉంటారు కదా. మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు యాకోబులాగా చేయాలి. నాయన, నాకు ఎవరైతే ఇప్పుడు శత్రువులుగా ఉన్నారో, ఎప్పుడో వారికి విరోధంగా మాట్లాడినా ఆ మాటలే వారిని నాకు ఇప్పుడు శత్రువులుగా చేసినాయి. ఎప్పుడో నేను శరీర సంబంధిగా ప్రవర్తించిన అసూయతోనో కక్షతోనో ద్వేషంతోనో, అందుకనే ఇప్పుడు వారు నాకు శత్రువుడు అయిపోయారు. ఏదో రకంగా మీరు వినాలి, అందరు రెంచెలు పెడతాడో చెప్తా. రెండు పక్కల పొరపాటు ఉంటేనే కదా ఏదో ఒక శత్రుత్వం వచ్చేది. ఒక పక్కే పొరపాటు ఉండదు కదా, మ్యాక్సిమం ఏదో ఒకటి ఉంటుంది. వాడేమో డైరెక్ట్ చేస్తాడు, మనం ఇండైరెక్ట్ ఏదో అన్నమో ఏదో చేస్తాం, జరుగుద్ది కదా. అప్పుడు అందుకనే ఏం చేయాలంటే మనం పోయి దేవుడి కాడ యాకోబులాగా, దేవా నా శత్రువులందరితో నేను సమాధాన పడాలనుకుంటే నీ శత్రువులందరినీ సమాధానపరచగలిగిన గొప్ప దేవుడు మా దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనకాడ ఆత్మ సంబంధమైన మనసు ఉండాలా, శరీర సంబంధమైన మనసు చెప్పాలా? అందుకనే దావీదు కూడా సౌలును చంపే అవకాశం వస్తే చంపకుండా వస్త్రాన్ని కోసుకొచ్చిండు, నీళ్ళ బుడ్డిని తెచ్చిండు. ఇగో శత్రువే దీవించిండు. ఇగో దావీదా నాయన, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలిస్తాడని చెప్పిండు. ఆత్మానుసారమైన మనసు ఎలాంటిదో తెలుసా? శత్రువు శపించే వారి నోటి నుండి ఆశీర్వాదాన్ని పలికించగలిగింది ఆత్మానుసారమైన మనస్సు. అందుకే దృష్టి దేని మీద పెట్టాలా? మన మనస్సు మీద దృష్టి పెట్టాలి. ఇది ఎడిపోతుందా అని. అర్థమవుతుందా? ఎడిపోతుందో మనకు తెలుస్తుందా? తెలియదా? తెలుస్తుంది. ఎటుపోతుంది? శరీరానుసారమైన ఆలోచనల వైపు లాగుతుందా, ఆత్మానుసారమైన ఆలోచనల వైపు లాగుతుందా? గొడవల వైపు, పాపం వైపు, లేదా అసూయ వైపు, కక్ష వైపు లాగుతుందా, లేకపోతే సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం వీటి వైపు లాగుతుందా? ఎవరికైనా బాగాలేకపోతే బాగైందని అనిపిస్తుందా? ఎవరికైనా బాగాలేకపోతే దయా కనికరం కలుగుతుందా? యేసు ప్రభు రోగులు వచ్చినప్పుడు బాగా జరిగిందనడా, లేకపోతే జాలి చూపించి కనికరపడ్డా? వాళ్ళ మీద కనికరపడ్డాడు. శత్రువు మన మీద సమస్యలలో ఉన్న శత్రువు మీద జాలి పడగలిగే స్థితి ఉండాలి. శత్రువు మీద కనికరించు, అదే దైవికమైనటువంటి మనస్సు. ఆ మనస్సు మనకు కలిగిందా, మన లోపల గొప్ప దైవికమైన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. బైబిల్ ఏమరాస్తుంది తెలుసా? శరీర కార్యాన్ని నెరవేర్చేవారు దేవుని రాజ్యాన్ని స్వతः వీళ్ళు పోరు పరలోక రాజ్యం. ఎవరు పోతారయ్యా అంటే ఆత్మానుసారంగా ప్రవర్తించే వాళ్ళే పోతారు. వినాలే. ఇప్పుడు ఆదామేమో ఆత్మ నుండి శరీరానికి వచ్చింది. ఇప్పుడు మనం శరీరం నుండి ఆడికి పోవాలా? చెప్పాలా? ఆత్మలోనికి పోవాలి. అందుకే ఏది పండు కళ్ళ ముందర కనపడుతుందో, ఏ ఆశలు కళ్ళ ముందర కనపడుతున్నాయో, తినాలనిపిస్తుంది, చూడగానే అందంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి, అవి మన కళ్ళ ముందర కనపడ్డా మనం అనాలి, ఇది నన్ను మంచి ఉంచదు, ఇది నన్ను ఆదాములక నష్టపరుస్తుంది, మరణానికి దారి తీస్తుంది, ఇంకో దేవునికి విరోధమైనది ఇది, లేకపోతే దేవుని సంతోషపరచదు, నేను ఇది చెయ్యను అని మన ఆత్మకు నా నడిపింపుకు మనం ఇటు తిరిగితే ఏమైతుందో తెలుసా? నెమ్మదిగా ఆత్మీయతో నడిపించి శరీర కార్యాలని మనం చేయించగలుగుతాం. శరీర కార్యాల మీద విజయాన్ని పొందుతాం. శరీర కార్యాల మీద మనం విజయాన్ని పొంది మన క్రైస్తవ జీవితంలో శరీరాన్ని గెలిచిన వారంగా, పాపాన్ని గెలిచిన వారంగా ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మారిపోతాం మనం. హల్లెలూయా. అందుకనే మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలా వద్దా? చెప్పండి. ఉన్న పని అంతా ఎవరితో ఉంది? ఇప్పుడు ఆయనతోనే ఉంది పని అంతా. మనల్ని ఆత్మ వైపు లాక్కపోయాయని ఆయనే, దేవుని రాజ్యం వైపు లాక్కపోయాయని ఆయనే, నరకం నుండి దేవుని స్వరూపంలోనికి వైపు లాక్కపోయాయని ఆయనే, దేవుని సంతోషపరిచే జీవితం వైపు లాక్కపోయాయని ఆయనే. ఈ బంధింపబడినటువంటి ఆ శరీర ఆశలకు, లోకానికి బంధించబడ్డ ఈ శరీరాన్ని బయటికి లాగలిగేవాడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మునిగిపోతున్నటువంటి ఈ జీవనం అనేటువంటి ఈ నావను లాగగలిగేటువంటి ఆ చుక్క ఎవరు సహాయం చేసే వ్యక్తి ఎవరు, బయటికి లాగగలిగే వ్యక్తి ఎవరు అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడే లాగలిగేది. అందుకనే ఈ ప్రపంచాన మనకన్నిటికంటే పరిశుద్ధాత్మ దేవుడే ముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత మన జీవితంలో ఏమైపోతుందో తెలుసా? మనము ప్రభు వైపు మనం తిరగలుగుతాం. హల్లెలూయా. ఇప్పటి వరకు జాగ్రత్త వినాలి. నిన్ననేమో ఆత్మ ఉంటే మనకు దేవుడి విషయాలు ఏం చేస్తాడు?
బయలుపరుస్తాడు. ఈరోజు ఆత్మ ఉంటే మనల్ని లోకం నుండి ఏం చేస్తాడు? ఆయన వేరు చేస్తాడు. ఈ శరీర సంబంధమైన జీవితంలో వేరు చేస్తాడు. మరి దీన్ని వినాలే. ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఆత్మకాయ లోకం ఆత్మీయంగా మనం వెళ్తే, ఆత్మీయంగా జీవిస్తే ఈ శరీరం నుండి బయటకు వస్తాం. మరి దీన్ని మార్చేది అట్లా ఉన్న ప్రాబ్లం అంతా ఈ తలకాయతోనే ఉంది. మనకు దేంతో ఉంది? శరీరంతో ఏమి లేదు, దేంతో ఉంది? మన మైండే మన డ్రైవర్. ఎవరో మరి ఇంజన్ ఎడుగుంచకపోతే అది నీ ఇంజన్ ఎవరయ్యా అంటే నీ మైండే. ఇది శరీర సంబంధంగా లేకపోతేనే విడిపోయింది, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తేనే విడిపోయింది, దేవుడి వైపు పోయింది. ఇప్పుడు వినాలే. ఇప్పుడు దారి తప్పిన ఈ మైండ్ని ఎడు పెట్టాలంటే దారిలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? అందుకనే బైబిల్లో రాయబడింది, వాక్యంలో క్రైస్తవునికి దేవుడు అడిగే ముఖ్యమైన డిమాండ్ ఏంటయ్యా అంటే మారు మనస్సు. ఏం మనస్సు? ఎక్కడనో మన ఇంజన్ ఏం కావాలా? మారాలా. ఎలా మారుతుంది ఇంజన్ మార్చుకోవడం ఎట్లా? రేపు చెప్తా. అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీ నామానికి ఘనత. అద్భుతకరుడా నీకు వందనం. అందరము రెండు చేతులు పైకెత్తి ఈ శరీరమైన తలంపుల చేత నెమ్మది సమాధానం లేక బ్రతుకుతున్నాము. ఈ శరీరానుసారమైన ఆలోచనలే, శరీరానుసారమైన తలంపులే, ఈ శరీర సంబంధమైన జీవితమే మన కుటుంబంలో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సంఘములో నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. కయ్యూను ఏబేలుతో పోరాడినట్టు సంఘాల్లో కయ్యూను ఏబేలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోవాలంటే మన జీవితాన్ని ఆత్మకు అప్పగించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి. దేవా ఇది చెప్పినట్టు నేను వినను, ఆత్మ చెప్పినట్టు నేను వింటా. మరణం నుండి దీన్ని బయటికి తీస్తా. దేవునికి విరోధమైన బ్రతుకు నుండి, ఆలోచన నుండి బయటికి తీస్తా. లోబడి జీవితం నుండి నేను బయటికి తీస్తా. దేవుడిని సంతోషపరచని బ్రతుకు నుండి నేను బయటికి తీస్తాను ఆయన ఈ జీవితాన్ని. అందరూ రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడా నీవే నన్ను బయటికి లాగండి. ఈ రాత్రి నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు నా శరీరమే నా ఇంజన్ లాగా నన్ను లాక్కపోయింది, పాపం వైపు ఈడ్చుకెళ్ళింది. ఈ రోజు నుండి నా ఇంజన్ నీవు నాయన. నీవు చెప్పిన వైపు పనిని నేను చేస్తా. నువ్వు చెప్పిన మాటలు నేను జరిగిస్తా. నువ్వు చెప్పిన వైపు నేను వెళ్తా. ఈ రోజు నుండి నా ఇంజన్ నీవే. నన్ను పాపానికి దూరం చేయి, శరీర ఆలోచనకు దూరం చేయి, శరీర సంబంధమైన బ్రతుకు దూరం చేయి. నన్ను దేవునికి దగ్గర చేయి, దేవుని రాజ్యానికి నన్ను దగ్గర చేయి. ఈ రాత్రి దేవా నీకు అప్పగిస్తున్నా. నా మనస్సు నేను అప్పగిస్తున్నా, నా ఆత్మ నేను అప్పగిస్తా ఉన్నా, నా శరీరాన్ని అప్పగిస్తున్నా. నా శరీరం మీద నువ్వు పరిపాలన చేయి. పరిశుద్ధాత్ముడా నా శరీరాన్ని నువ్వు పరిపాలించు. ఆయన పరిపాలిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు రాత్రిని బట్టి నీకు వందనం. ఓ నాయన, మా శరీర తలంపుల ద్వారా కలిగిన ఇబ్బందులన్నీ, సమస్యల నుండి బయటికి తీయటానికి మాతో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం. ఓ తండ్రి, ఉపవాస దినాల్లో అయ్యా అనేక జీవితాలు శరీర సంబంధమైన బ్రతుకు నుండి బయటికి రాబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శరీర సంబంధమైన తలంపుల నుండి, శరీర సంబంధమైన కట్ల నుండి, ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని సైతాను బంధించిన బంధకాల నుండి ఆత్మ దేవుని ద్వారా విడుదల కలుగుతున్నందుకు నీకు వందనం, స్వాతంత్రం కలుగుతున్నందుకు నీకు వందనం నాయన. యేసు నామములో ఈ ప్రభా మా శరీరాలు, మా మనస్సు, ఆత్మ ఆధీనంలోకి వచ్చుగాక. ఓ సైతాను శరీరము బంధకాలు యేసు నామములో ప్రార్థిస్తున్నా. విడుదల దయచేయండి, అద్భుతం జరిగించండి.
ఈ దినము నుండి నాయన ఆత్మానుసారంగా మేము బ్రతికి నీ సన్నిధిని నిన్ను సంతోషపెట్టిన ఆయన సమాధానము జీవంతో బ్రతకడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి. రేపటి దినం ఇంకా నీ వాక్యము ప్రత్యక్షము లోతైన విషయాలు మీరు మాకు బయలుపరచండి ఆయన. అద్భుతం చేయండి, గొప్ప కార్యాలు జరిగించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణ జీవితం